కాశీ అన్నపూర్ణ లాంటి భోజనాన్ని రోడ్డుపై పారపోసి జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో 4.90 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాటి కాలంలో జగన్ ఉంటే డొక్కా సీతమ్మ వంటి వారిని కూడా భోజనం పెట్టనిచ్చేవాడు కాదని విమర్శించారు. 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన జగన్కు పార్టీని నడిపే హక్కు లేదన్నారు. లాస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఆ 20-30 ఓట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నానో ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్ననే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని మొన్న కూడా ఆయన ఓపెన్ చేశారు. అంటే అంతకుముందు 205 అన్నా క్యాంటీన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించాం. మొన్ననే 2 డేస్ బ్యాక్ మరొక 40-50 అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు ఆయన రాష్ట్రంలో. అంటే దగ్గర 240-250 ఎన్ని మొత్తం అయ్యి 269 269 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర రోజుకి 5 లక్షల మంది ఈరోజు పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? డిస్పాజిబుల్ ప్లేట్ వస్తుందా? 5 రూపాయలకి డిస్పాజిబుల్ ప్లేట్ రాదు. అటువంటిది 5 రూపాయలకి రుచికరమైనటువంటి వేడి అన్నం మన అన్నా క్యాంటీన్లో పెడుతూ ఉన్నారు. నేను కూడా చాలాసార్లు అన్నా క్యాంటీన్లో భోజనం చేశాను. నేను కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవేళ భవన కార్మికులు ఎంతోమంది మరి ఆ హాస్పిటల్ నిమిత్తం, షాపింగ్ల నిమిత్తం పాలకొల్లు మహిళలు వస్తే వాళ్ళు 5 రూపాయలు పెట్టి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఆటో కార్మికులు వచ్చి 5 రూపాయలకు అన్నం తింటూ ఉన్నారు. పాపం కొంతమంది పిల్లలు స్కూలు కాలేజీలకి క్యారేజీ తెచ్చుకోలేని కొంతమంది 5 రూపాయలకు వచ్చి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఇట్లా పేదవాడికి పొద్దుట 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం, 15 రూపాయలు పెడితే రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడా లేదా? అతను అటువంటి దుర్మార్గుడైనటువంటి పాలన మనకు అవసరమా?